హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అండి మటన్ ములక్కాడ కర్రీ చేస్తున్నానండి. అరకిలో మటన్లోకి అండి 5 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 8 పచ్చిమిరపకాయలు, 2 ములక్కాడలు తీసుకున్నానండి. మటన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. మటన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నీట్గా కడిగేసానండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయలు కట్ చేశానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుంటారండి. ఉల్లిపాయలు, టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు మటన్ వేసుకుంటారండి. ఇలా 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిపోయిందండి. ఇందులో వేయవలసినవన్నీ వేసుకుందామండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి. అలాగే చిటికెడు పసుపు వేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఈ ఉప్పు కారం బాగా కలిసిలా కలుపుకుందామండి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇలాగ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిపోయిందండి. కొన్ని నీళ్లు పోసుకుందారండి. ఇలాగ ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిపోయిందండి. ములక్కాయ కట్ చేసాం కదండి. ఇప్పుడు ఆ ములక్కాయ ముక్కలు వేసుకుందామండి. ఇలా చిన్న మంట మీద 10 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు మటన్ మసాలా వేసుకుందారండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ములక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్ కర్రీ స్మెల్లో గుమగుమలాడిపోతుందండి. మటన్ కర్రీలో ములక్కాడలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుందండి. మటన్ ములక్కాయ కర్రీ చాలా బాగుందండి. చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.